నమస్కారం. జీవన స్రవంతికి స్వాగతం. నిప్పులు కురిసే ఎడారి ఇసుక తిన్నెలు అకస్మాత్తుగా తెల్లటి మంచు దుప్పటిని కప్పుకోవడం ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తోంది. సాధారణంగా వేసవిలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత దాటే సౌదీ అరేబియాలోని ఆల్-జౌఫ్ ప్రాంతంలో ఇటీవల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీగా మంచు కురిసింది. ఎర్రటి ఇసుక కొండలపైన మంచు ముక్కలు పడి ఉండడం, ఒంటెలు మంచులో నడుస్తూ వెళ్లడం వంటి దృశ్యాలు ప్రకృతి చేసిన ఒక వింత విన్యాసంగా కనిపిస్తున్నాయి. ఇది కేవలం ఒక ప్రాంతానికో ఒక రోజుకో పరిమితమైన వార్త కాదు. ఇది మన భూమిపై వస్తున్న పెను మార్పులకు ఒక ప్రత్యక్ష నిదర్శనం. శాస్త్రీయ కోణంలో విశ్లేషిస్తే అరేబియా సముద్రం నుండి వీచిన తేమతో కూడిన గాలులు ఆకాశంలోని అల్పపీడన క్షేత్రాలతో కలిసినప్పుడు ఈ వింత చోటు చేసుకుంది. గాలిలోని ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పడిపోవడంతో వర్షం కురవాల్సిన చోట మంచు వర్షం కురిసింది. పర్యావరణ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఒకప్పుడు నదులతో కళకళలాడిన ఎడారి ప్రాంతాలు వేల ఏళ్ల తరువాత మళ్ళీ తమ పాత రూపాన్ని సంతరించుకుంటున్నాయా అన్న అనుమానం పరిశోధకుల్లో కలుగుతోంది. వినవలసిన అద్భుత ఘట్టం ఏమిటంటే, ఈ మంచు కురవడం వల్ల ఎడారి ప్రాంతంలో ఊహించని విధంగా పచ్చదనం వెల్లి విరుస్తోంది. మంచు కరిగిన తర్వాత ఇసుకలోని తేమ వల్ల అడవి పూల మొక్కలు, గడ్డి మొలకెత్తి ఎడారి ఒక నందనవనంలా మారుతోంది. ఇది చూస్తుంటే ప్రకృతి తనను తాను పునరుద్ధరించుకునే క్రమంలో భాగంగానే ఈ మార్పులు చేస్తున్నట్లు అనిపిస్తోంది. పర్యాటకులు ఈ అరుదైన దృశ్యాన్ని చూడడానికి తరలి రావడంతో సౌదీ అరేబియాలోని ఈ ప్రాంతం ఇప్పుడు ఒక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారిపోయింది. ముగింపుగా చెప్పాలంటే, ప్రకృతి గమనం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక చోట ఎండలు మండుతూ ఉంటే మరో చోట ఎడారిలో మంచు కురుస్తూ మనల్ని హెచ్చరిస్తోంది. పర్యావరణంలో వస్తున్న ఈ అనూహ్య మార్పులు అందంగా కనిపిస్తున్నా వీటి వెనుక ఉన్న గ్లోబల్ క్లైమేట్ మార్పుల తీవ్రతను మనం అర్థం చేసుకోవాలి. ప్రకృతి ఇచ్చే ఇటువంటి సంకేతాలను గమనిస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవడమే మన బాధ్యత. ఇలాంటి మరెన్నో ప్రస్తుత కాల వింతలను, విజ్ఞాన విశేషాలను మీ ముందుకు తెస్తూనే ఉంటుంది మీ జీవన స్రవంతి. స్వస్తి.